హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయాంష్ మేధాంష్ వ్లాగ్. మేమైతే మా ఊరికి వచ్చేసినాం అనమాట. మా ఊర్లో స్పెషల్ ఏంటంటే మేము మైసమ్మకి చేస్తున్నాం, అందుకే అందరం కలిసి ఊరికి వచ్చేసినాం. ఇదే ఎంట్రీ అండ్ పొలాలు. ఇగో గ్యాంగ్ అంతా వెనకాల ఉంది చూడండి. మా మేదుగాడు శ్రీయాంష్ అందరం వెళ్తున్నాం. ఇక్కడ మనం ఎంటర్ అయిపోయినాం అనమాట ఊరికి. మనదైతే ఇల్లు చాలా లాస్ట్కి ఉంటుంది. సో ఇవన్నీ క్రాస్ చేసి మనం లాస్ట్కి వెళ్ళాలన్నమాట. పీస్ఫుల్గా ఉంటుంది. ఇక సార్ దిగేసిడు, ఇంకా ఎగ్జైట్మెంట్ ఉన్నాడు. శ్రీయాంష్ అయితే చిన్నప్పుడు వచ్చాడు, ఇదైతే తెలిసినాక అయితే ఫస్ట్ టైం అనమాట. ఇంకా వాళ్ళ అత్త వెల్కమ్ చెప్తుంది. ఇంకా వెల్కమ్ అయిపోయాక ఇంకెంత అలరి చేస్తాడో చూద్దాం. ఇక చూసుకుంటుండు ప్లేస్లన్నీ. దీన్ని వీకడానికి ట్రై చేస్తుంది కానీ అస్సలు రాదు, ఏదో చేస్తున్నాడు. అంత కొత్త ఉంది శ్రీయాంష్కి అయితే. ఇంకా మేదు అయితే జస్ట్ డాడీతో అలా ఉన్నాడు అనమాట. కింద ఎక్కడ వదలట్లేదు, టోటలీ కొంచెం మట్టి ఉంది. సో ఇంకా మేమందరం ఇక్కడ మా చిన్న నాని వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇంక ఇక్కడ చూడండి శ్రీయాంష్ బ్యాగ్ వేసుకొని మేదు ఒక వాకింగ్ చేసుకుంటూ స్టైల్ చూపిస్తుంది మొత్తం. ఈయన ఏం చేస్తాడు, మొత్తం ఊర్లో చాలా కోతులు ఉన్నాయన్నమాట. ఒక స్టిక్ లేని మనం ఎక్కడికి వెళ్ళాము, అలా స్టిక్ పట్టుకొని శ్రీయాంష్ డ్యూటీ చేస్తున్నాడు అనమాట. అసలు మంకీస్కి అయితే భయపడట్లేదు, నేనేమో చాలా భయపడుతున్నా కానీ ఇంకా వాడికి అలవాటు అయిపోయింది. స్టిక్ తీసుకొని వెళ్ళగొట్టేస్తున్నాడు. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఆ రోజు వచ్చిన రోజు అయితే టీ తాగినాం. బేసిక్గా మా హస్బెండ్కి అయితే టీ ఇష్టం ఉండదు, బట్ ఎనీవే ఆఫర్ చేసిన. వీళ్ళు ఇంకా ఈవినింగ్ ఎట్లుంటుంది తెలుసా, ఊర్లో కొంచెం ఇంత కళ్ళు తాగితే కానీ సెట్ కాదనమాట. ఇలా ఈవినింగ్ కొంచెం ఫ్యామిలీ అందరం కూర్చొని ఇట్లా టైం స్పెండ్ చేసినాం. చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనిపించింది. పిల్లలు పెద్దలు అందరూ, ఎవ్వరికి ఇంకా బోర్ కొట్టలేదన్నమాట. ఫుల్ టైం పాస్ మంచిగా ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ డే వచ్చేసి ఎల్లమ్మకి యాటను కోసినాం, అంత మంచిగా అయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మైసమ్మ అనమాట. మైసమ్మకి కూడా ఒక యాటను కోసేసినాం అనమాట. ఇక శ్రీయాంష్ అయితే చాలా వెయిట్ చేస్తున్నాడు, ఎందుకు కోస్తున్నారు అన్నాడు. కానీ తప్పలేదు, ఇది ఒక ప్రాసెస్ మనం అమ్మవారికి చేసేది. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇంకా ఊర్లో చిన్న సైట్ సీయింగ్కి వెళ్ళాం అనమాట. నేను శ్రీయాంష్ కొంచెం అలా వాకింగ్ చేస్తూ 2-3 ఫోటోషూట్ తీసుకున్నాను. నన్ను అయితే ఒక ఫోటో తీసిండు. ఆ ఫోటో అయితే మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. చాలా బాగా తీసిండు, ఇదే ఆ ఫోటో. సో ఇది అయిపోయింది. ఇంకా వీడియో క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయినా కదా. శ్రీయాంష్ నేను మొక్కినాకనే మా మేకప్ పోతూ మాత్రం జలక్ ఇచ్చింది. చూడండి ఎలా ఇస్తుందో, పవర్ఫుల్ జలక్ ఇచ్చింది. ఇంకా సో సక్సెస్ఫుల్లీ అమ్మవారు హ్యాపీ అని ఫీల్ అవుతాం కదా ఈ జలక్తోని. ఇంకా అంత ప్రాసెస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది తెలుసు కదా, ముక్క ఫుడ్ అంతా అయిపోయింది. దేవుడికి నైవేద్యం పెట్టేసినాం, కొబ్బరికాయ కొట్టేసి అయిపోయింది, చిల్ అయిపోయినాం. నెక్స్ట్ డే ఒక చిన్న షవర్ వేసుకొని మేము బయలుదేరి వచ్చేసినాం అనమాట.